ఈ వీడియోలో మామూలు షాకింగ్ షేకింగ్ అప్డేట్లు ఉండవు. ఇప్పుడే స్నానానికి వెళ్దామనే లోపల ఫోన్ కాల్ వచ్చింది. మొత్తం న్యూస్ వినేసరికి దద్దరిల్లిపోయింది. మామూలు ఇది గుడ్ న్యూస్ ఫర్ శ్రీజ ఫ్యాన్స్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ కామనర్స్. చాలా తక్కువసేపు ఉంటుంది వీడియో, కానీ బుర్రపాడు అప్డేట్లు. ఇలా జరుగుండొచ్చు, అలా జరగవచ్చు, ఇవేం కాదు. ఏం జరగబోతుందో యాజ్ టీజ్గా నాకు వచ్చింది చెప్తా. మోస్ట్లీ ఇదే జరుగుద్ది. సో మీరు ఏం చేయాలి తెలుసా? లైక్ చేయాలి. ఎందుకంటే మీ వల్లే ఇదంతా జరుగుతుంది. మీ వల్లే, జస్ట్ జనరల్ ఆడియన్స్ వల్ల, పిఆర్ గల్ వల్ల కాదు, రివ్యూల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ జనరల్ ఆడియన్స్ ఇది జరుగుతుంది. తమిళ్ బిగ్ బాస్లో ఆల్రెడీ ఇలా జరిగింది. మన తెలుగు బిగ్ బాస్లో ఇది జరగడం, అబ్బో వెరీ గుడ్ టు హియర్ దిస్. సో లైక్ గట్టిగా లైక్ బటన్ పగిలిపోవాలి, హైప్ బటన్ కూడా పగిలిపోవాలి. ఫోన్లు జాగ్రత్త, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్రేజీ షాకింగ్ అప్డేట్స్ వస్తున్నాయి, నేను చెప్తా. సో కన్నేసి ఉంచండి, చాలా షాకింగ్ అప్డేట్లు జరగబోతున్నాయి. అమ్మో, ఈ ఆదివారం శనివారం బుర్రపాటు అప్డేట్లు. సో స్ట్రైట్ పాయింట్కి వెళ్ళిపోదాం. హౌస్లో ఒకటి యాక్చువల్గా ఇందాక చెప్దామని మర్చిపోయాను. అయేషా అనే అమ్మాయికి హెల్త్ బాగాలేదు. ఆమెకి బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, ఇంకా తెలియదు అది ఏంటో కూడా తెలియదు. అది టైఫాయిడా ఏంటనేది కూడా క్లారిటీ లేదు. బట్ మోస్ట్లీ ఆమెకి హెల్త్ సహకరించట్లేదు. సో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయిపోవడానికి, సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది, సెట్ అవ్వకపోతే. చాలా ఎందుకురా అంటే, ఒకవేళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో పక్క పర్సన్ స్ప్రెడ్ అయిపోతుంది. సో టైఫాయిడ్ ఆమెకి ఎలా వచ్చిందో ఏందో కూడా తెలియదు. సో ఇంకా క్లారిటీ లేదు. బట్ ఆమె అయితే వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆమె వెళ్ళిపోవడం వల్ల ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళు ఏమైనా బతికిస్తారంటే అది కూడా చెప్పలేం. ఆమె సెల్ఫ్ ఎలిమినేషన్ ఒకటి చాలా జరగవచ్చు. ఆమె సెల్ఫ్ ఎలిమినేషన్ ఒకటి, అండ్ నార్మల్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒకరు ఇద్దరు లేపేసి, ఇది హైలైట్ ట్విస్ట్, ఇద్దరు కామనర్ని తీసుకోబోతున్నారు బిగ్ బాస్. ఇద్దరు కామనర్ని. కానీ ఎలారా అంటే, ఆదివారం జరుగుద్ది ఇది. మనకు నామినేషన్ ప్రాసెస్లో చూపిస్తారు. మొత్తం 6 కంటెస్టెంట్లు వస్తారు. ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు అందరూ వస్తారు, ఎక్సెప్ట్ సృష్టి వర్మ ఆమె ఒక్కరిదే రావట్లేదు డ్యూ టు సమ్ అన్నోన్ రీజన్స్. సో టికెట్లు కూడా బుక్ చేశారు. ఏందనుకున్నా, టూ అండ్ ఫ్రమ్ ఎవరో పేర్లు ఇంకా అడగొద్దు, అది చెప్తే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. సో మీకు టూ అండ్ ఫ్రమ్ మండే టికెట్లే బుక్ చేస్తారంటే మీకు అర్థం కావాలి, వాళ్ళు కొంపలో ఆ ప్రాసెస్ వరకే ఉంటారు. కొంపలో ఆ ప్రాసెస్ వరకే ఉండి చెప్తా అంటే వారం అంతా అక్కడ ఉండిపోతారని కూడా వింటున్నారు కదా, అది ఆల్మోస్ట్ అది కాదు. ఆ వారం అంతా ఎలా సరిపోతుంది? హౌస్లో సరిపోరు. 6 మళ్ళీ మొత్తం అంతా చూసి వచ్చిన వాళ్ళు 6 అలా ఉంచరు. అంటే డైరెక్ట్గా చెప్పలేక అలా చెప్పడం అంతే తప్ప ఏం లేదు. సో 6 వస్తారు. మా నాన్న వస్తున్నాడు, బర్నిమాయ, అందరూ వస్తారు. బర్నిమాయ ఉంటారంటే ఉండరు, స్ట్రైట్ అవే నేను చెప్పేస్తున్నా. క్లిక్ బైట్ ఏ బయట లేకుండా కామనర్లే ఉంచుతారు. వీళ్ళందరూ నామినేట్ చేస్తారు. వీళ్ళందరూ నామినేట్ చేసినట్టు సరే ఒక్కొక్కరు ఇద్దరు వేసిన కూడేస్తారు. గట్టిగా కొట్టించినప్పుడు బయట జరుగుతుంది అంతే యాస్టీస్ జరుగుతుంది. మోస్ట్లీ తనూజాకి కళ్యాణ్కి ర్యాంపేజ్ అయిపోతుంది. ఎవడ రేంజ్లో వాళ్ళు. మాస్క్ మ్యాన్ అయితే ఇంకా మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన మాధురి అల్లా కల్లోలం అయితే, అండ్ శ్రీజ వర్సెస్ తనూజ కూడా చూడబోతున్నాం. విధ్వంసం జరగబోతుంది. ప్రియా వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక ప్రాసెస్ సెట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటో అనేది కాన్క్రీట్గా తెలియదు, కానీ ఆ ఇద్దరు హౌస్ మెంబర్స్ ద్వారా ఓటింగ్ వేసి వీళ్ళలో ఎవరు డిజర్వ్డ్ ఒక ఇద్దరు కంటెస్టెంట్లు సెలెక్ట్ చేసుకోండి అని పెడతారు. వాళ్ళు ఏం వేసినా, వాళ్ళు ఎలాంటి ఓట్లు ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఏం చేసినా, ఒట్లిప్ చెప్తున్నా, శ్రీజన్ అయితే 100% తీసుకుంటారు. ఇంకొక పర్సన్ డౌట్. ఆ పర్సన్ ఇట్ కుడ్ బి మాస్క్ మ్యాన్ ఆర్ ప్రియా. వీళ్ళిద్దరిలోనే ఛాన్స్ ఉంది. మనీష్కి ఛాన్స్ లేదు, మిగిలిన బర్నీకి ఛాన్స్ లేదు. ఇంకా టికెట్ ఇంకెందుకులే, నోట్ ద్వారా వచ్చేస్తుంది. సో సెలబ్రిటీలు వచ్చి నామినేట్ చేస్తారు, ఆ రోజంతా ఉంటారు. బట్ కామనర్స్లో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఒకటి 99 ఇంకా 100% చెప్పకూడదు కదా, 99.9999% శ్రీజ ఉండబోతున్నారు ఆ రోజే, ఆ నైటే. మనం ఇదంతా ఆదివారం చూడబోతున్నాం. ఇది శనివారం జరుగుద్దా? ఇది ఆదివారం జరుగుతుంది. సారీ ఇది ఆదివారం జరుగుతుంది. సో మనం సోమవారం చూడబోతున్నాం ఇది నామినేషన్ ప్రక్రియలో. సో శ్రీజ అండ్ ఇంకొకరు మోస్ట్లీ మాస్క్ మ్యాన్ ఉండొచ్చు. మాస్క్ మ్యాన్ ఒకవేళ అవ్వకపోతే ప్రియా ఉండొచ్చు. సో ఈ కాంబినేషన్ పైన, ఈ డెడ్లీ కాంబినేషన్ పైన స్పందన ఏంటి చెప్పండి. దీనివల్ల ఏం వాళ్ళు హెల్ప్ అవుతుంది తెలుసా? వచ్చిన శ్రీజాకి మాస్క్ మ్యాన్ కన్నా షో డైనమిక్స్ మారుతుంది. షో డైనమిక్స్ మారి అసలు బయటికి వెళ్తుంది, వీళ్ళు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారు, తనూజ ఎలా సేఫ్ గేమ్ ఆడుతుంది, ఇమాన్యుల్ ఎలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కళ్యాణ్ ఎలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సంజన, అన్నీ మారిపోయి విచిత్రాలు జరగబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ టాస్క్లు కూడా దారుణమైన టాస్క్లు ఇప్పుడు పెట్టబోతున్నాడు. అర్జునుడు లేచాడు, లేవబోతున్నాడు. సో ఓవరాల్గా అప్డేట్ అదే ఇది.
సో శ్రీజ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, కామనర్స్కి గుడ్ న్యూస్, బిగ్ బాస్ హార్డ్ కోర్ లవర్స్ కూడా గుడ్ న్యూస్. నేను ఎంతకు మించి ఈ వీడియో డ్రాగ్ చేయను. దీనిపైన మీ స్పందన ఏం చెప్పండి. ఇంకొక షాకింగ్ అప్డేట్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చేస్తా. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.